హలో గైస్. చాలా మంది అడిగే కామన్ క్వెషన్ ఏంటంటే, అసలు ఆర్ఎస్ఐ అంటే ఏంటి? అసలు ఆర్ఎస్ఐ చూసి ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారా? యెస్. ఆర్ఎస్ఐ మాత్రమే చూసి ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళనే మొమెంటమ్ ట్రేడర్స్ అని గూడా అంటారు. అయితే మొమెంటమ్ ట్రేడర్స్ అంటే మొమెంటమ్‌తో పాటు ట్రేడ్ చేస్తారు స్టాక్ యొక్క మొమెంటమ్. అయితే ఆర్ఎస్ఐ అంటే ఏంటంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. సింపుల్‌గా చెప్పాలంటే ఆర్ఎస్ఐ 0-100 ఉంటదనమాట. అయితే దీని మధ్యలో మనం 2 రకమైన ట్రేడ్స్ తీసుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. అసలు ఆర్ఎస్ఐ 70 అబోవ్ ఉందనుకో దీన్ని ఏమంటారంటే ఓవర్ బ్రాట్. అంటే స్టాక్ చాలా ఎక్కువ మంది కొనేసారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది నిఫ్టీ చార్ట్‌లో క్లియర్‌గా ఆర్ఎస్ఐ 70 టచ్ చేసినప్పుడు స్టాక్ పైకి టచ్ చేసి కిందకొచ్చేసింది. అయితే ఇక్కడ క్లియర్‌గా మనకు చెప్తుందేంటంటే ఆర్ఎస్ఐ 70 టచ్ అయిందంటే అక్కడ రెసిస్టెన్స్‌ని టచ్ అయింది. సో అమ్మేయండి అని అర్థం. సో ఏ స్టాక్ అయినా ఆర్ఎస్ఐ 70 టచ్ అయితే అమ్మేయండి. అదే మీరు చూసినట్టయితే ఆర్ఎస్ఐ బిలో 30 ఉందంటే దాన్నేమంటారంటే ఓవర్ సోల్డ్. అంటే ఆర్ఎస్ఐ 30 టచ్ చేసిన తర్వాత పైకెళ్ళింది చూసినట్టయితే నిఫ్టీ. సో దీని మీనింగ్ ఏంటంటే ఆర్ఎస్ఐ 30 టచ్ చేసిందంటే అక్కడ లాంగ్ తీసుకుంటే చాలా బెస్ట్. అయితే ఆర్ఎస్ఐని చూసి ట్రేడ్ చేసేవాళ్ళు ఇలా ట్రేడ్ చేస్తారనమాట. అయితే ఆర్ఎస్ఐ ఒక్కటే చూసి చెప్పాలంటే అసలు ఆర్ఎస్ఐ ఎన్ని రకాలు? ఆర్ఎస్ఐ 14 అనేది నార్మల్‌గా ఫాలో అవుతారు స్వింగ్ ట్రేడర్స్. అయితే 7 ఆర్ఎస్ఐ అని ఉంటది. అంటే 7 డేస్‌ది అలా. అయితే ఇదేంటంటే ఫాస్ట్‌గా మూవ్ అవుద్ది. మోర్ సిగ్నల్స్ వస్తాయి. బట్ ఎంత మోర్ సిగ్నల్స్ వస్తే అంత రిస్క్ ఎక్కువ ఉంటదన్నమాట ట్రేడ్‌లో. అయితే 21 ఆర్ఎస్‌ఏ అందరికన్నా ఎక్కువ మంది ఫాలో అవుతారు. అయితే ఇదేంటంటే స్లోగా మూవ్ అవుద్ది. మోర్ యాక్యురేట్. సో సేఫెస్ట్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.